మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనాన్ని ధ్యానించుకున్నాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువట అక్కడున్న ప్రజలకు కార్యాలు చేయడానికే వెళ్ళాడట. ఎక్కడికి వెళితే అక్కడ ఆయన సువార్త ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వెలగొట్టారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. కానీ ఆయన సొంత ఊరికి వచ్చేటప్పటికి ఎక్కువ కార్యాలు చేయలేదట. ఎందుకని తన సొంత ప్రజల దగ్గర దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చేయలేదు అంటే, అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని ప్రజలు చాలా గౌరవించి చాలా ఘనంగా ఆహ్వానించేవారట. తన సొంత గ్రామమైన నజరేతుకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువుకి తృణీకరణ ఎదురయ్యేదట. ఏంటట? అసూయ. ఏంటి ఇతనిలో ఇంత గొప్పతనం ఏంటి? ప్రజలందరూ ఇతనికి ఇంత గౌరవం ఎందుకు ఇచ్చేస్తున్నారు? అతడు ఏమన్నా మనకంటే గొప్పోడా? మనతో పాటు కలిసి పెరిగినోడే కదా, ఈయనకి ఇంత అవసరమా అని ప్రజలు తృణీకరిస్తూ మాట్లాడుతున్నారు. అందుకనే యేసు ప్రభు వారిని చూచి వారి తృణీకరణ బట్టి, వారికి అవిశ్వాసమును బట్టి దేవుడు వారి మధ్య గొప్ప కార్యాలు చేయలేదట. వారికి ఆయన కృపను ఇవ్వలేదు. గమనించండి, మన జీవితంలో దేవుని కృపను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు, కానీ దేవుడి చేత వాడబడుతున్న వారిని తృణీకరించుట అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి బహు పెద్ద కారణం అవుతుంది. అందుకని యేసు ప్రభు వారి మధ్య గొప్ప కార్యాలు చేయలేదు. దాని ముందు వచనంలో 57వ వచనంలో ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 13:57లో, అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా గౌరవం వస్తుంది దైవ సేవకునికి, దేవుని ప్రవక్తకి. ఎక్కడ ఘనహీనుడు అవుతాడంటే తన సొంత వారి పట్ల, తన ఇంటి వారి పట్ల. తన ఇంటి వారు వారికి యేసయ్యను తృణీకరించి చాలా చులకనగా మాట్లాడడాన్ని బట్టి యేసయ్య బాధపడ్డాడు. తన ఊరి వారు యేసయ్య యందు ఏమాత్రం విశ్వాసం ఉంచకుండా తృణీకరించే, విశ్వాసం ఉంచకపోవడం ఒక తప్పు అయితే, అంతకంటే పెద్ద తప్పు తృణీకరించడం మరొక పెద్ద తప్పు. అందుకని దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేయలేదు. కానీ అదే గలిలయ ప్రాంతం కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడట. ఆ శతాధిపతి యేసు ప్రభు బంధువు కాదు, రక్త సంబంధి కాదు, ఆయన గ్రామస్తుడు కాదు, ఆయన ఇంట్లో వాడు కాడు, అన్యుడు, రోమియుడు, శతాధిపతి. అటువంటి వ్యక్తి యేసు ప్రభుని విశ్వాసం ఉంచి తన దాసుడికి స్వస్థత కావాలి, నువ్వు రావక్కర్లేదు, ఉన్న చోట ఒక్క మాట సెలవి అంటే యేసు ప్రభు అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడెను అనే మాట మనకు బైబిల్లో మత్తయి సువార్త 8వ వచనం నుంచి ఉంటుంది. ఆ అన్యుడులో ఉన్న అవిశ్వాసాన్ని చూచి యేసు ప్రభు రాకముందే ఆయన చెప్పిన మాటను బట్టి, నీ విశ్వాసమును బట్టే నీకు జరుగును గాక అని చెప్పాడు. ఆ గడియలోనే ఆ యొక్క శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు. గమనించండి, ద మోర్ వీ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ద మోర్ వీ రిసీవ్ హిస్ గ్రేస్. ద మోర్ వీ హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్, ద మోర్ వీ విల్ బి ప్రొటెక్టెడ్. మనం ఎంత ఎక్కువగా యేసయ్యలో విశ్వాసం ఉంచుతామో అంత ఎక్కువగా యేసయ్య యొక్క కృపను పొందుకుంటాం. ఎంత ఎక్కువగా యేసయ్యకి నమ్మకంగా ఉంటామో అంత ఎక్కువగా యేసయ్య చేత సంరక్షింపబడతాం. విశ్వాసము, విశ్వసనీయత యేసయ్యకు చాలా ఇష్టమైనవి. కాబట్టి మన యొక్క మూర్ఖత్వాన్ని, మన యొక్క దుర్మార్గతని విడిచిపెట్టి, ఆల్రెడీ మన పితరులు ఏ విధంగా అయితే దేవుని సేవకులను తృణీకరించి మావోడే కదా అని చెప్పి చులకనగా చేసి మాట్లాడి ఏ విధమైనటువంటి దేవుని యొక్క శిక్షను పొందుకుని దేవుని కృపకు దూరం అయ్యారో ఆ విధంగా కాకుండా దైవ సేవకులు మన ఇంటి వారైనా మన గ్రామస్తులైనా వారిని గౌరవిద్దాం. దేవుని సేవ చేస్తున్న వారిని ప్రేమిద్దాం. వారిని ప్రేమించడం ద్వారా నా సేవకుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే దాని ఫలము పొందకపోరన్నాడు. కాబట్టి దేవుని యొక్క నామానికి మహిమార్థంగా దైవ సేవకుని గౌరవించి దేవుని యొక్క కృపను పొందుకుందాం. అంతేగాని దేవునికి దూరమై దేవుని యొక్క శాపాలకు గురి కాకుండా ఉండాలి అంటే మన మాటలు, మన క్రియలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి వాక్యం దీవించి దేవుని పట్ల, ఆయన సేవకుల పట్ల గౌరవం కలిగి ఉన్నప్పుడు దేవుని అనేకమైన ఆశీర్వాదాలకు మనము కారకులం అవుతాం. దేవుడి వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను తృణీకరించినందువల్ల అయా నీ స్వగ్రామంలో అనేకమైన కార్యాలు చేయలేదు. అయా నీ అందు విశ్వాసం ఉంచకపోవడం ఒక తప్పు అయితే, నిన్ను తృణీకరించి మాట్లాడడం మరొక తప్పు. అందుకనే నీ గురించి మాత్రమే చెప్పుకోకుండా ప్రతి ప్రవక్త గురించి చెప్పావు. ప్రవక్త అన్ని చోట్ల ఘనత నొందుతాడు, కానీ తన ఇంటి వారి దగ్గర మాత్రం ఘనత నొందడన్నా. అయా, ఎవరి నుండి ఎటువంటి తృణీకరణ వచ్చినా కృంగిపోకుండా ముందుకు సాగే జీవితం దయచేయండి. మేము ఇతరులను ఎవరిని తృణీకరించకుండా నీ చిత్త ప్రకారంగా నడిచి నీ కృప పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి యేసుక్రీస్తు నామ మహిమార్థంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.